బాలయ్య ప్రస్తుతం తన సినీ కెరియర్లోనే అత్యంత ఫామ్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. ఆయన రీసెంట్గా నటించిన భగవంత్ కేసరి సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆ వివరాల గురించి, బాలయ్య సాధించిన హ్యాట్రిక్ విజయాల గురించి, వాటి విశేషాల గురించి, బాలయ్య చేయబోతున్న సినిమాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ఆ 3 సినిమాలతో బ్రేక్ ఈవెన్ ని కూడా అందుకొని కమర్షియల్ హ్యాట్రిక్ హిట్ ని సాధించారు. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ 100 కోట్లకు పైగా గ్రాస్ ని, 70 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించారు. ఇక ఈ 3 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద 100 రోజులు జరుపుకొని రీసెంట్ టైంలో ఏ హీరోకి సాధ్యం కాని రికార్డును నమోదు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే అఖండ బాక్సాఫీస్ వద్ద 20 డైరెక్ట్ అండ్ షిఫ్ట్ సెంటర్స్ లో 100 రోజులు కంప్లీట్ చేసుకుని కోవిడ్ టైంలో సాలిడ్ హిట్ గా నిలవగా, వీరసింహారెడ్డి 8 డైరెక్ట్ అండ్ షిఫ్ట్ సెంటర్స్ లో 100 రోజులు ఆడి బాలయ్య బాక్సాఫీస్ స్టామినాని తెలియజేసింది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన భగవంత్ కేసరి సినిమా డైరెక్ట్ ఒక సెంటర్ లో 100 రోజులు కంప్లీట్ చేసుకోవడంతో హ్యాట్రిక్ 100 రోజుల రికార్డ్ కూడా బాలయ్య సొంతమైంది. ఇక్కడ విశేషం ఏంటంటే చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ లో అఖండ 181 రోజులు, వీరసింహారెడ్డి 106 రోజులు, భగవంత్ కేసరి 100 రోజులు కంప్లీట్ చేసుకుని ఆ థియేటర్ కి సంబంధించి కూడా హ్యాట్రిక్ 100 రోజుల హీరో అనిపించుకున్నారు బాలయ్య. ఇక బాలయ్య చేయబోతున్న సినిమాల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్ లో NBK 109 లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ తరువాత బాలయ్య బోయపాటి, బాలయ్య సుకుమార్, బాలయ్య పూరి, బాలయ్య ప్రశాంత్ వర్మ, బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలు ఉంటాయని సమాచారం. అయితే ఏ కాంబోలో ముందు సినిమా చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్య బలగం డైరెక్టర్ వేణు కూడా బాలయ్యకి ఒక కథ చెప్పినట్టు సమాచారం. అయితే బాలయ్య తన 110 మూవీ ఎవరితో చేయబోతున్నారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో NBK 109 గా వస్తున్న చిత్రం అయితే ఏపీ ఎలక్షన్స్ తర్వాత రాబోతుందట. చూద్దాం NBK 109 ఎలా ఉండబోతుందో, NBK 110 ఎవరి కాంబోలో రాబోతుందో. ఇలాంటి మరిన్ని విశేషాల గురించి తెలుసుకోవాలంటే వినండాహో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, టైం ఉంటే కామెంట్ చేయండి. వినండాహో ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.